మన శరీరం ఒక పెద్ద రసాయనిక కర్మాగారం లాంటిది. ఈ పెద్ద ఫ్యాక్టరీలో నిత్యం ఎన్నో వేల రసాయనిక జీవక్రియలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియలో అనేక వ్యర్థాలు, విషపూరిత విశృంఖల కణాలు కూడా పుట్టుకొస్తుంటాయి. వీటి మోతాదు ఎక్కువవుతున్న కొద్దీ మన శరీరంలో సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతుంది. అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ఇలాంటి విశృంఖల కణాల్ని అడ్డుకునేందుకు చ్యవనప్రాశ్య లేహ్యం బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి ప్రధాన ద్రవ్యంగా ఉండే ఈ లేహ్యంలో సుమారుగా 30 నుంచి 40 మూలికల వరకు వాడతారు. సింహభాగం ఉసిరి కావడంతో చ్యవనప్రాశ్య లేహ్యం మన శరీరంలో ఒక మంచి యాంటీఆక్సిడెంట్ పోషకంగా పనిచేస్తుంది. అనారోగ్యానికి గురైనవారే కాదు, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా నిత్యం చ్యవనప్రాశ్య లేహ్యాన్ని తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే 5 గ్రాములు, పెద్దలు 10 గ్రాముల పరిమాణంలో ఉదయం, సాయంత్రం భోజనానికి ఒక అరగంట ముందు తీసుకోవచ్చు. అనుపానంగా గోరువెచ్చటి పాలను తాగాలి. చీటికీ మాటికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారికి, సన్నగా బలహీనంగా ఉన్నవారికి చ్యవనప్రాశ మంచి ఔషధం. ముఖ్యంగా బరువు పెరగాలనుకునేవారు నిత్యం చ్యవనప్రాశ లేహ్యాన్ని తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. టీబీతో బాధపడేవారు టీబీ మందులు వాడుతూ మరోవైపు చ్యవనప్రాశను తీసుకుంటే వారిలో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. చ్యవనప్రాశ లేహ్యానికి అనుపానంగా మేకపాలను తీసుకుంటూ ఉంటే టీబీ నుంచి త్వరగా బయటపడతారు. దగ్గు ఎంతకీ తగ్గకుండా బాధిస్తున్నప్పుడు నిత్యం 2 పూటలా చ్యవనప్రాశను తీసుకుంటూ అనుపానంగా గోరువెచ్చటి నీళ్లను తాగుతుంటే ఎంత తీవ్రమైన దగ్గైనా ఇట్టే తగ్గుముఖం పడుతుంది. అయితే చ్యవనప్రాశలో చక్కెర, బెల్లం, తేనె వంటి తీపి పదార్థాలుంటాయి కాబట్టి షుగర్తో బాధపడేవాళ్లు ఈ లేహ్యానికి దూరంగా ఉండటమే మంచిది. ప్రమాదవశాత్తు కింద పడ్డప్పుడు, ముక్కుపైన గట్టిగా దెబ్బ తగిలినప్పుడు ముక్కు నుంచి పెద్ద పెట్టిన రక్తం కారటం మనలో చాలా మందికి అనుభవమే. ఇక పిల్లల విషయానికి వస్తే ముక్కు లోపల వేళ్లతో గిల్లినప్పుడు, పెన్సిల్ వంటి వాటిని ముక్కులో పెట్టుకున్నప్పుడు ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఏ కారణం లేకుండానే తరచుగా ముక్కు నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, రక్తస్రావాన్ని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు దెబ్బలు తగిలినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.